నెక్స్ట్ టాపిక్లో తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు జపం నడుస్తోంది. అదేం విచిత్రమో, 3 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, మూడిట్లోనూ నాయకులు చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు. అది మరి ఎందుకు వస్తోంది? చంద్రబాబు పేరు పదే పదే రిపీటెడ్గా మాట్లాడడం అనేది తెలంగాణ రాజకీయాల్లో అది అత్యంత అవసరంగా మారిందా, లేకపోతే నిజంగానే చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నారా? తెలుగుదేశం పార్టీని, తెలంగాణని వేరు చేసి చూడలేం. ఎందుకంటే ఆ పార్టీ పుట్టిందే హైదరాబాదు నడిగడ్డలో, హైదరాబాదు ఎమ్మెల్యే క్వార్టర్స్లో పుట్టింది ఆ పార్టీ. అలాగే ఇప్పటికీ ఆ పార్టీ కోసం ఎంతకైనా తెగించే పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. ఎంత స్థాయిలో ఉన్నారు, ఎన్ని సీట్లు వస్తే అది సెకండరీ, కానీ ఉన్నారు, ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు రాజకీయం చేస్తారు. ఇక్కడ బీజేపీ తెలంగాణలో బలంగా ఉంది. అదే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూటమి, తెలుగుదేశం పార్టీతో కూటమిలో ఉంది. జనసేన కూడా అక్కడ కూటమిలో ఉంది. జనసేనకి తెలంగాణలో కార్యకర్తల బేస్ ఎంత ఉంది అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఉండే ఫ్యాన్స్, అభిమాన సంఘాలు ఉంటాయి. సో ఈ మొత్తం వ్యవహారంలో ఫ్యూచర్లో ఏమైనా కూటమి ఇక్కడ కూడా ఉంటుందా ఏంటి అనేది ఊహల్లో, చర్చల్లో అయితే ఉన్నది. అది మనకు తెలియదు, ఇప్పుడే మనం దాన్ని ఇచ్చేయలేం. కానీ ప్రస్తుతం రాజకీయ వాతావరణం చూస్తుంటే తెలంగాణలో రేపు మాపు ఎన్నికలు వచ్చేసినాయి అన్నట్టుంది. ఆల్రెడీ ఎన్నికలకి ఇంకో 4-5 నెలల దూరంలో ఉన్నాం మనం అన్నట్లుగా కనపడుతుంది వాతావరణం. కనపడి ఏం చేస్తున్నారు? మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలెట్టేశారు. అదిగో చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి మొత్తం దోచిపెట్టేస్తున్నాడు తెలంగాణని అని బీఆర్ఎస్ అంటది. బీజేపీ మరి వాళ్ళు ఫేస్ సేవింగ్ కోసం అంటున్నారా, లేకపోతే ఇంకో ఉద్దేశంతో అంటున్నారో నాకు తెలియదు. కానీ అందులో కొంతమంది, అందరూ కాదు, చంద్రబాబు నాయుడు ఇక్కడికి ఎందుకు వస్తాడు, చంద్రబాబు నాయుడుకి ఏం పని తెలంగాణతో అని వాళ్ళ మిత్రధర్మాన్ని విస్మరించి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే మాట్లాడతాడు. మరి ఆయనకి అందరూ మాట్లాడుతున్నారు, మనం కూడా మాట్లాడాలనుకున్నాడా, లేకపోతే నోటి తొందరతో మాట్లాడా, లేకపోతే నిజంగానే ఆయనకు సమాచారం ఉందో తెలియదు. కానీ తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారు, తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారు. ఆ కోవట్లను ఏరిపారేయాలి, ఆ కోవట్ల కంటే నల్లా కనెక్షన్లు, కరెంటు కనెక్షన్లు తీసేయాలి అని ఆ ఎమ్మెల్యే మాట్లాడతారు. జడ్చర్ల ఎమ్మెల్యే సమ్రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి. ఆ లిస్ట్ ఏదో గవర్నమెంట్కి ఇస్తే బాగుండు. ఆయన ఆ కోవట్లు లిస్ట్ ఇస్తే ఆ నల్లా కనెక్షన్లు అవి ఇచ్చేసి వాళ్ళకి ఏమైనా ఉంటే ఇళ్ళు బాకీలు ఉంటే లాక్కొని ఎలగొట్టేయచ్చు ఇక్కడి నుంచి. ఒకవేళ మీకు అధికారం ఉంది కాబట్టి. అనిరుద్ధ్ రెడ్డి గారు మీకే చెప్తున్నా. సో ఇలాంటి పరిస్థితుల్లో 3 ప్రధాన పార్టీలు ఎందుకు చంద్రబాబు జపం చేస్తున్నాయి? ఏమిటి చంద్రబాబుకున్న ప్రయారిటీ ఏంటి ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాలు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనేది కొంచెం కీలకంగా ఉంది. చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.